జనసేన అధినేత మంత్రి పవన్ కళ్యాణ్ త్వరలో పిఠాపురంలో పర్యటించనున్నారు. పిఠాపురం పర్యటనకు సంబంధించి పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. ఈ నెల 20వ తేదీ తర్వాత పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తానని, నియోజకవర్గ ప్రజలను, కార్యకర్తలను కలుస్తానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. అయితే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి బంపర్ మెజారిటీతో గెలిచారు. ఎన్నికల్లో జనసేన 21కి 21 స్థానాలు గెలుచుకుంది. త్వరలోనే జిల్లాల వారీగా అందరినీ కలుస్తానని మంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక అన్ని వైపుల నుంచి అభినందనలు, శుభాకాంక్షలు అందుతూనే ఉన్నాయన్నారు. ప్రజా జీవితంలో ఉన్న నాయకులు, మేధావులు, నిపుణులు, సినీ రంగానికి చెందిన వారు, యువత, రైతులు, ఉద్యోగ వర్గాలు, మహిళలు అభినందనలు అందిస్తున్నారని చెప్పారు. అలాగే జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు ఆనందంతో వేడుకలు చేసుకుంటున్నారన్నారు. ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు మంత్రి పవన్ కళ్యాణ్. ఇక రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం తనను నేరుగా కలిసి అభినందించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆశిస్తున్నారని, త్వరలోనే వారందరినీ జిల్లాల వారీగా కలిసి మాట్లాడాలని నిర్ణయించుకున్నట్లు మంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన స్కెడ్యూల్ కేంద్ర కార్యాలయం వద్ద తెలియజేస్తామన్నారు. తనకు అభినందనలు తెలియజేయడానికి వచ్చే వారు పూల బొకేలు, శాలువాలు తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు. అయితే ఈ నెల 20వ తేదీ తర్వాత పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ రాజ్ లైవ్ ద్వారా అందిస్తారు. నవీన్ రాజ్, చెప్పండి. శివాని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే కనుక ఇటీవల జరిగిన ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అత్యధికమైన 70,000 ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు. అది ఈ కౌంటింగ్ అనంతరం ఆయన గెలుపొందిన తర్వాత ఇంతవరకు కూడా పిఠాపురం నియోజకవర్గానికి అయితే రాలేదు. అయితే ఈ ఎన్డీఏ ప్రభుత్వం అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ ఏర్పాటు చేసేందుకు అటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ బిజీగా గడపడం నేపథ్యంలో అయితే కనుక ఆయన ఎంతవరకు కూడా పిఠాపురంకి రాలేదు. ఇటీవల ఆయన మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకైతే కనుక కీలకమైన శాఖలు ఇచ్చేందుకు చంద్రబాబు కూడా ఇప్పటికే ఒక నిర్ణయం అయితే తీసుకున్నట్లుగా అయితే తెలిసింది. అయితే పంచాయతీరాజు, గ్రామీణ శాఖలతో పాటు అటు పర్యాటక శాఖతో పాటు ఇటు అటవీ శాఖను కూడా ఆయన కేటాయించే అవకాశం ఉందని చెప్పేసి అయితే జనసేన వర్గాల నుంచి అటు రాజకీయ విశ్లేషణ గురించి అయితే వస్తున్నాయి. అంటే కీలకమైన శాఖను అయితే కనుక చంద్రబాబు కేటాయిస్తారని చెప్పి తెలుస్తుంది. అదే విధంగా పవన్ కళ్యాణ్ కూడా కీలకమైన శాఖలను తీసుకుని ఇటు ఆయన అయితే కనుక రాజకీయాల్లో అయితే కనుక కీలకంగా వ్యవహరించేందుకు అయితే ఆయన ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అదేవిధంగా ఆయన అయితే గెలుపొందిన తర్వాత ఇంతవరకు ఎవరిని కూడా కలవకపోవడంతో అటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక మంది మేధావులు కావచ్చు, అలాగే అనేక మంది అయితే కనుక మేధావులు అటు ప్రముఖులు కూడా ఆయనకైతే కనుక ఫోన్లు చేసి శుభాకాంక్షలు చెప్తున్నారని చెప్తున్నారు. అదే విధంగా ఆయన కలవడానికి అయితే కనుక ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో నేనే అందరికీ కూడా కలిసేందుకు ప్రయత్నం అయితే చేస్తాను. 20వ తేదీనైతే పిఠాపురం వస్తాను. ఆ పిఠాపురంలో అయితే కనుక నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించిన అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతాను. గ్రామాన కూడా పర్యటన చేసి ప్రజలందరికీ సమక్షంలో కూడా కృతజ్ఞతలు చెప్పడంతో పాటు వారికి ఇచ్చిన హామీలకు సంబంధించి కూడా నేను ఎట్టి పరిస్థితుల్లోనే వాటి పరిష్కారానికి అయితే కృషి చేస్తాను. పిఠాపురం నియోజకవర్గ ప్రజల రుణం అయితే తీర్చుకుంటాను. నన్ను హక్కున చేర్చుకుని ప్రతి ఒక్కరు కూడా నన్ను విజయం వైపు నడిపించారు. అత్యధిక మెజార్టీ అయితే ఇచ్చారు. అటు జనసేన వీర మహిళలు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు, అలాగే టీడీపీకి సంబంధించిన నేతలు కావచ్చు, అలాగే ఇతర పార్టీలకు సంబంధించిన లేదంటే ఇండిపెండెంట్ గా ఉన్న ప్రముఖులు కానీ, కుల సంఘాలు కానీ అందరికీ కూడా నేను వాళ్ళందరినీ కూడా కలుస్తాను, వాళ్ళతో మాట్లాడతాను, వారందరికీ కూడా కృతజ్ఞత చెబుతాను అని చెప్పి అయితే చెప్తున్నారు. అదేవిధంగా నన్ను కలవడానికి ప్రముఖులు కానీ, ఇటు మేధావులు కానీ, ఇటు వీర మహిళలు కానీ అందరూ కూడా అన్ని వర్గాల వారు నన్ను కలవడానికి ఇష్టపడుతున్నందున నేను కూడా వారికి సమయం ఇస్తాను, గ్యారంటీగా వాళ్ళందరినీ కలుస్తాను. అయితే నన్ను కలవడానికి వచ్చేవారు అందరూ కూడా ఎవరు బొకేలు తేవద్దు,
అటు చాలువాలు తేవద్దు, వచ్చి ఆత్మీయంగా పలకరిస్తే చాలు అని చెప్పేసి అయితే ఆయన పవన్ కళ్యాణ్ అయితే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అంటే ఆయన రాష్ట్ర వ్యాప్తంగా తొలిసారి 21 స్థానాల్లో జనసేన పార్టీ గెలుపొందడం, అలాగే 2 ఎంపీ స్థానాల్లో కూడా గెలుపొందడంతో ఇటు ఆ జనసేన పార్టీలో అయితే ఫుల్ జోష్ కనిపిస్తుంది. ఇటు పవన్ కళ్యాణ్ కూడా ఆయన చాకచక్యంగా ప్రవర్తిస్తూ ఇటు ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా కీలకంగా వ్యవహరించాలి. ప్రభుత్వంలో మనకి కీలకమైన బాధ్యతలు అప్పగించారు. ప్రజలు ఎంత మెజారిటీ ఇవ్వడం మనకి బాధ్యతను గుర్తు చేశారు. కాబట్టి ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన ఎటువంటి అనేక లోపాలను సంబంధించి మనం సరిదిద్ది మనం ముందుకెళ్ళాలి, ప్రజలకి సేవ చేయాలి. మన బాధ్యతను అయితే కనుక ప్రజలు గుర్తించిన నేపథ్యంలో వారందరికీ కూడా ఎటువంటి అపోహలకి తావు లేకుండా అందరికీ కూడా అందుబాటులో ఉండాలి, ప్రజలకి సేవ చేసుకోవాలి. దీన్ని మాత్రం అందరూ గుర్తెరగాలి. ఏ విధమైన ప్రతీకారాచలకి లేకపోతే కవ్వింపు చర్యలకి దాడులకి పాల్పడడం విర్రవేగడం అయితే వద్దు. కాబట్టి జనసేన కార్యకర్తలు కూడా అందరికీ కూడా ఆదర్శంగా నిలవాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ అయితే చెప్తున్న నేపథ్యంలో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన సైనికుల్లో ఉత్సాహం నింపడంతో పాటు ఒక పద్ధతిగా నిబద్ధతగా ఉండాలి అని చెప్పేసి అయితే పవన్ కళ్యాణ్ అయితే కనుక ఆదేశాలు ఇస్తూ అందరినీ కూడా తన వైపు ఆకట్టుకునేలాగా అయితే పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరైతే అందరినీ ఆకట్టుకుందని చెప్పొచ్చు శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నవీన్ రాజ్. సో మొత్తానికైతే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా ఈ నెల 20వ తేదీన పిఠాపురంలో పర్యటించనున్నారు మంత్రి పవన్ కళ్యాణ్. అయితే ఇందుకు సంబంధించి అధికారికంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. సో నెక్స్ట్ ఇక ఈ పర్యటనలో ఏ విషయాల గురించి మాట్లాడబోతున్నారు, ఎవరెవరితో చర్చించబోతున్నారు, అభిమానులు, నేతలు, కార్యకర్తలను కలవబోతున్నారు మంత్రి పవన్ కళ్యాణ్.